రాజారెడ్డిని చంపేశారు, చంపిన వాళ్ళని నేనేమీ చేయలేదు, ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్, నేను మంచివాడినని చెప్పానని మాట్లాడాడు. వెంటనే బాధితుడు పార్థసారథి రెడ్డి ఒక సమావేశం పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజు మీ తాత మీ తండ్రి గారు మీ తాత హత్యలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని మిగల్చలేదు, అందరినీ వేసేశారు, ఆస్తులు ధ్వంసం చేశారు, బుల్డోజర్లు పెట్టి ఇళ్ళన్నీ కూడా కూల్చేశారు. మిగిలింది ఒక పార్థసారథి రెడ్డి, అది కూడా కర్ర పెట్టుకొని ఊత పెట్టుకొని నడుస్తున్నాడు. అది తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడావా నాకు అర్థం కాదు. మొత్తం ఆ రోజు జరిగిన పరిణామాల్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని ఆ రోజు నువ్వు హతమార్చిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. రెండవది, ఆ రోజు పులివెందలకి తెలుగుదేశం పార్టీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఇందులో ఒక బాధ్యుడని నువ్వే చెప్పావు, నేను చెప్పలేదు. ఆ బాధ్యుడు ఈరోజు నీ పార్టీలో ప్రముఖంగా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి నీ పక్కనే ఉన్న విషయాన్ని కూడా నువ్వు గుర్తు పెట్టుకోకుండా ఈ విధంగా చంద్రబాబు నాయుడు అనే కారణం అని చెప్పి మాట్లాడడం చాలా దారుణం అని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో ప్రసంగం చేశారు. 4 రోజుల తర్వాత రాజశేఖర రెడ్డి గారు నువ్వు అసెంబ్లీకి రావు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రసంగం చేసిన తర్వాత 4 రోజులకే హెలికాప్టర్ కూల్ చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఉందని చెప్పి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈరోజు రేపు మీకు చూపిస్తాం, ఇప్పటికే మీకు ఆ వీడియో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. అదేంటో మన రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం. ఆ రోజు రాజశేఖర రెడ్డికి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ మన రాష్ట్రం మీద, మన రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళ మీద ఒక కక్ష కట్టుకున్నారు. ఎందుకంత పగ? దేవుళ్ళ మీద మీకు ఎందుకంత పగ? అందులో మా రాష్ట్రంలో ఉన్నటువంటి 7 కొండలవాడు వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేయాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు కంకణం కొట్టుకున్నారు. అందులో భాగంగా నీ తండ్రి ముఖ్యమంత్రిగా శాసనసభలో వెంకటేశ్వర స్వామికి 7 కొండల అవసరం లేదు, 5 కొండలని చెప్పి నిండు శాసనసభలో మాట్లాడితే, ఆ సందర్భంలో అపోజిషన్ లీడర్గా నేను వెంకటేశ్వర స్వామికి భక్తుణ్ణి, ఆ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి పాదాల చెందన పెరిగిన వాడిని, వెంకటేశ్వర స్వామికి ఎవరు అపత్యం చేసినా సరే ఎవరికి మంచి జరగదు, మేలు జరగదు అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి తెలియజేస్తున్నాను. దాన్ని వక్రీకరించి నిన్న మాట్లాడాడు. ఇంతెందుకు, రాజశేఖర రెడ్డి చావుని ఒక నెల రోజుల ముందే నేను ఇక్కడే ఇదే ప్లేస్లో పాత్రికేయుల సమావేశంలో చెప్పాను. రాజశేఖర రెడ్డి యొక్క మరణంలో అనుమానాలు ఉన్నాయి, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్ర ఉంది అని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ మాట్లాడారు. ఆ రోజు బొత్స సత్యబాబు గారు కూడా మాట్లాడారు. నేను మాట్లాడితే ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో నాకు ఈ రోజుకి అర్థం కావడం లేదు. నేనేం తప్పు మాట్లాడానా? మీ జగన్మోహన్ రెడ్డి లాగా లేనిది ఉన్నట్టుగా మాట్లాడానా? ఉన్నది వాస్తవం. ఆ రోజు నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఏం మాట్లాడావో అదే నేను ఆ రోజు చెప్తే నువ్వు ఏడ్చావు. ఎందుకు ఏడ్చావు? ఈ రోజుకి సమాధానం లేదు. ఎంత మోసం, దగ, ఎంత కుట్ర, ఎంత దౌర్భాగ్యంగా వ్యవహరిస్తున్నాడు ఎగ్జాంపుల్ ఆ రోజు నువ్వే.
నా తండ్రి సావుకి రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ గారని చెప్పి నువ్వే చెప్పావు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రిలయన్స్ సంస్థలన్నింటి మీద మీ వాళ్ళందరినీ పంపించి దాడులు చేశావు.